లోటు బడ్జెట్ అంటూ బడ్జెట్లో పేదల సంక్షేమానికి కోతలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సోకుల విషయంలో మాత్రం తగ్గేది లేదంటోంది. ఇందుకు సీఎం మంత్రుల కార్యాలయాల్లో హంగుల కోసం చేస్తున్న వ్యయమే ప్రత్యక్ష సాక్ష్యం. 10 ఏళ్ల తాత్కాలిక కార్యాలయాల కోసం కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చు చేశారు. లోటు బడ్జెట్, ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. రాజధాని నిర్మాణం కోసం విరాళాలిస్తే తీసుకుంటాం. ఇది ఖజానా విషయంలో ఏపీ సర్కార్ తరచూ చెప్పుకొచ్చేది. అయితే ఈ మాటలు సీఎం కేబినెట్ సభ్యులకు మాత్రం వర్తించవు. నిధుల్లేవంటూనే తాత్కాలిక అవసరాల కోసం ఖర్చుల మోత పుట్టిస్తున్నారు. సీఎం కార్యాలయాల ఖర్చులు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సచివాలయ సౌత్ హెచ్ బ్లాక్ లో సీఎం తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు పేరుతో 10 కోట్లు ఖర్చు చేశారు. అయితే అది వాస్తుపరంగా బాగాలేదంటూ సీఎం కార్యాలయాన్ని ఎల్ బ్లాక్ లోని 8, 7 అంతస్తులకు మార్చారు. అక్కడ కూడా మరమ్మతుల పేరిట ఏకంగా 15 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సచివాలయంలోని సీఎం కార్యాలయం, క్యాంప్ కార్యాలయం, లేక్ వ్యూ, ముఖ్యమంత్రి ఇంటి మరమ్మతుల కోసం మొత్తం 35 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. సదుపాయాల విషయంలో సీఎంఏ కాదు, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా అదే బాటలో నడుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్లో ఒక్క టీవీ కోసం ఇటీవల కాలంలో ఏకంగా 4,10,000 ఖర్చు చేశారని సమాచారం. ఈ ఖర్చుపైనే అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ సచివాలయం కేవలం 10 ఏళ్లు మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు కార్యాలయాల మరమ్మతు కోసం ఇన్నేసి కోట్లు ఖర్చు అవసరమా అని లోలోన మదన పడుతున్నారు. ఇదే ఖర్చుతో కొత్త రాజధానిలో సకల హంగులతో కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు కదా అనేది అధికారుల భావన. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.